నాకు గనక ఒకసారి పర్మిషన్ ఇచ్చామంటే అతని భక్తి ఏంటో బయట పెట్టేస్తా, ఎందుకంటే అతని వేషధారణ భక్తి కాబట్టి బయట పెట్టేస్తాను అనగానే దేవుడు ఓకే నువ్వు ఎన్ని చేసుకున్నా కూడా అతను మారడు, అతను నా ఎందే భయభక్తుడు, అది చూస్తానులే అన్నాడు అని ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని? అన్నిటి మీద నీకు అవకాశం ఉన్నది కానీ అతను ప్రాణం తీయడానికి నీకు అవకాశం లేదు. అన్నింటి మీద అవకాశం ఇచ్చాను కానీ నీకు అతని ప్రాణం తీయడానికి నీకు అధికారం లేదు అన్నాడు. అక్కడ బుద్ధి జ్ఞానం కలిగిన ఏ క్రైస్తవుడైనా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, అంటే మన 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 జ్ఞానం ఎంతవరకు ఉంటుందంటే, అంటే సాతానుగాడికి ప్రాణం తీసే అధికారం ఉందంట. అక్కడ మనం ఏం ఆలోచన చేయాలి అంటే, సాతానుగాడు కూడా దేవుని యొక్క మాట వింటే, సాతానుగాడు కూడా దేవుని యొక్క మాటకు లోబడి తను చేయాల్సిందంతా చేయలేడు. అది అర్థం చేసుకోవాలి. మన జ్ఞానం ఏంటో తెలుసా? సాతానుగాడి జ్ఞానం అంటే సాతానుగాడికి ప్రాణం తీసే అధికారం ఉంది కాబట్టి మొన్న మా ఇంటి పక్కన చచ్చిపోయినవాడు ఆ సాతానుగాడు